బాలకృష్ణ గారు బోయపాటి గారి కాంబోలో వచ్చిన అఖండ 2 తాండవం థియేటర్ల దగ్గర ఇప్పుడు రచ్చ చేస్తుందనే చెప్పాలి. సో ఈ సక్సెస్కి కారణం ఏంటో తెలుసుకుందాం ఒక్కసారి. ప్రస్తుత స్టూడియోలో జర్నలిస్ట్ శ్రవణ్ కుమార్ గారు ఉన్నారు. ఇంటర్వ్యూలోకి వెళ్ళిపోదాం. హలో సార్. హలో సార్, అఖండ విజయానికి గల కారణాలు ఏమిటంటే ఏం చెప్తారు సార్? అఖండ విజయం సాధించింది. చూస్తున్నాం మనం ఈ రోజుకు 12, 13, 14, 15 4 రోజులకు 100 కోట్ల వరకు అప్పుడే వస్తున్నట్టుగా కొంచెం సమాచారం అయితే వస్తుంది. 70 కోట్లు అని అఫీషియల్గా అనౌన్స్ చేశారు. సో మనకు అది కూడి ఎడమ అంతా కూడా కలిపితే ఒక 100 కోట్ల వరకు వచ్చి ఉండవచ్చు ఈ పాటికి మొదటి 4 రోజుల్లోనే. ఈ అఖండ 2 తాండవం ఇంత భారీ ఎత్తున విజయం సాధించడానికి కారణాలు ఒకసారి మనం చూస్తే ఒక 3 కారణాలు అయితే నాకు కనిపిస్తున్నాయండి. ఈ 3 కారణాల వల్ల సినిమా హిట్ అయి ఉండవచ్చు అనేది నేను అనుకుంటున్నా. ఫస్ట్ వన్ ఈజ్ బాలకృష్ణ. ఆ సినిమాలో బాలకృష్ణ హీరో అవ్వడమే సినిమాకు ఒక 70-80% అసెట్ అని చెప్పవచ్చు. ఆ తర్వాత దాంతోపాటు కాంబినేషన్. ఏం కాంబినేషన్? బోయపాటి గారు, బాలకృష్ణ గారి 4వ చిత్రం, రైట్. ఇంకొకటి సినిమాకు ఆ సనాతన ధర్మం మీద ఏదైతే ధర్మాన్ని రక్షిస్తానికి, ఈ దేశ విశ్వాసాలని, హైందవ ధర్మాన్ని కాపాడటానికి మనలో నుంచి ఒకడు ఉంటాడు, ఉంటే ఎలా ఉంటుంది, మన శత్రువులు అంటే చైనా కావచ్చు, పాకిస్తాన్ కావచ్చు, రేపు ఇంకో దేశమైనా కావచ్చు, మన మీద దాడి చేస్తే, మన ధర్మం మీద దాడి చేస్తే, ఎందుకంటే మన బలహీనత ఏందో వాళ్ళకి తెలుసు. మన బలహీనత మన ధర్మం. ఈ ధర్మాల మీద, ఈ విశ్వాసాల మీద దాడి చేస్తే ఎట్లా తిప్పికొట్టాలి, ఎట్లా తిప్పికొడతారు, ఎవరుండాలి, ఎట్లా ఉంటాడు అంటే కథ చూపిస్తూ హైందవ ధర్మ వాల్యూని కథాంశంగా కథ ఏదైతే చేశాడో ఆ అంశంలో అఘోర పాత్రలో బాలకృష్ణ గారు చేసినటువంటి ఆ విన్యాసాలు, ఇవన్నీ కూడా కథాబలం అంటాం దీన్ని. ఈ కథ యొక్క ప్లాట్ఫామ్ అనేది ఈ సినిమాకు విజయానికి కారణం అని చెప్పొచ్చు. ఇక 3వది కారణం, సినిమా ఆలస్యం అవ్వడం, ట్రోలింగ్ జరగడం కూడా ఒకందుకు హెల్ప్ అయిందని చెప్పొచ్చు. ఆలస్యం అయిన తర్వాత రకరకాలుగా ట్రోలింగ్ జరిగినాయి, సినిమా రాదు అని, పేలిపోయిందని, ఇట్లా చేసిన వాళ్ళంతా కూడా దీంట్లో దురదృష్టవశాత్తు ఏంటంటే రాజకీయ వర్గాలు ఎక్కువగా ఉన్నాయి. కొంత అభిమానులు వేరే హీరోల అభిమానులు కూడా ట్రోలింగ్ చేయడం కూడా జరిగింది. ఏది జరిగినా కూడా ఆలస్యం అవ్వడం కూడా కొంచెం హెల్ప్ అయింది. సో ఈ 3 కారణాల వల్ల అఖండ విజయం సాధించిందని నేను చెప్తాను. మనకు శ్రీకృష్ణుడు, రాముడు అంటే ఎవరు గుర్తుకొస్తారు? ఆ తర్వాత వేరే నట్లు వేసినప్పుడు కూడా అంతా రామారావు గారు తప్పించి ఇంకో పాత్ర వేరే వాళ్ళు రాముల్లో కృష్ణుడిగా చూడడానికి ఫస్ట్ సెకండ్ అయితే మనకు అది ఒప్పుకోదు. అంత అప్పుడు రాముడు అంటే ఎన్టీ రామారావు గారే, కృష్ణుడు అంటే ఎన్టీ రామారావు గారే గుర్తుకొస్తారు. అట్లాగే కొన్ని పాత్రల విషయంలో ఈ యాక్షన్ చిత్రాల్లో బాలకృష్ణ గారే, అఘోరలో ఆ గెటప్లో ఆయనకి ఇచ్చినట్టు ఆ రుద్రతాండం ఏదైతే ఉందో, ధర్మ పరిరక్షణార్థం, సనాతన ధర్మాన్ని కాపాడడానికి ఆయన చేసినటువంటి ఆ త్రిశూలంతో చేసేది కానీ, ఏకంగా మనిషినే దిష్టి తీసేటువంటి విధానం కానీ, అవన్నీ కూడా చాలామంది ట్రోల్ కూడా చేస్తున్నారు. ఎందుకంటే మనిషిని ట్రోల్ చేయడం ఏంద్రా బాబు, ఇదేంద్రా బాబు అని. కానీ సినిమాలో లాజిక్ లేదు. ఆ విన్యాసాలు మనం చాలా సినిమాల్లో చూసాం. అదేంది స్పైడర్ మ్యాన్, ఇట్లాంటి సినిమాలు ఎన్నో చూసాం. ఆ స్పైడర్ మ్యాన్ కానీ ఇట్లాంటివి కానీ అవన్నీ కూడా లాజిక్ లేని సినిమాలే కదా. ఓ టార్జన్ సినిమా తీసుకున్నా అలా చేసేటువంటి ఆ సినిమాలు కూడా నిజ జీవితానికి దూరమైనటువంటి విన్యాసాలే కదా. ఓ టార్జన్ చూసుకున్నా అట్లాంటి ఇవన్నీ సోషియో ఫాంటసీ క్యారెక్టర్స్ అంటాం. అవన్నీ కూడా ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ స్పైడర్ మ్యాన్ నుంచి కాపాడడం, బిల్డింగ్లన్నీ ఎక్కి దుంకడాలు, ఇవన్నీ కూడా సామాన్యుడు చేసే పని అనేది కాదు కదా. అసలు సినిమా అంటే లాజిక్ లేని విషయం కదా. మనకు సినిమాలు అంటేనే లాజిక్ ఏదో కూడా చూడరు. ఎందుకంటే మనం గతంలో కూడా చెప్పాను, ఆ హీరోయిన్ ఏదో రేప్ జరుగుతుంటేనో, సిస్టర్ రేప్ జరుగుతుంటే ఆ హీరో వచ్చి కాపాడాలని కోరుకుంటాడు ప్రేక్షకుడు. అప్పుడు హీరో వచ్చి ఆ బుల్లెట్ నుంచి అప్పుడే వచ్చి ఏదో అక్కడి నుంచి పోతుంటాడు, వచ్చేస్తాడు, ఆ హీరోల వీళ్ళని తన్నేస్తాడు. కానీ ఆ హీరో అక్కడి నుంచి ఎందుకు పోతున్నాడు, అప్పుడు ఆయనకేం పని అని ఎవరు లాజిక్ అడగడు. ఆ లాజిక్ చెప్తూనే సినిమా చూస్తున్నాడు. కానీ అక్కడ హీరోయిన్ బాధపడుతున్నప్పుడు, రేపు గురవుతుంటే హీరో వచ్చి కాపాడితేనే దాన్ని సాటిస్ఫై అవుతాడు ప్రేక్షకుడు.
సో అట్లాగే ఆ క్యారెక్టర్లని ఆ సీన్ల ఆ సన్నివేశంలో రసానుభూతి పొందాలే కానీ ఆ లాజిక్లు చూడొద్దు. అందుకనే ఆ రసానుభూతి అధికంగా ఉంది కాబట్టి ఆ సినిమా అఖండ చిత్రంలో బాలకృష్ణ గారి అఘోరి పాత్ర అంత అద్భుతంగా ఉంది కాబట్టే సినిమా ఇంత సూపర్ డూపర్ హిట్ అయింది. ఎస్ సార్, యాక్చువల్లీ ఈ మధ్య కాలంలో వస్తున్న మూవీస్ అంటే ఫస్ట్ పార్ట్ అని, సెకండ్ పార్ట్ అని, సో ఎక్కువగా వస్తున్నాయి. సో అన్నిట్లో ఫస్ట్ పార్ట్ కాస్త విజయం సాధిస్తే సెకండ్ పార్ట్ నిరాశపరచడమే జరిగింది. బట్ అఖండాలో ఇది కుదరలేదంటే ఏం చెప్తారు? మంచి ప్రశ్న అడిగారు మీరు. సహజంగా గతంలో ఎప్పుడో ఒక సినిమా మాత్రమే సీక్వెల్ వచ్చేది. ఆ సీక్వెల్ చాలా తక్కువ, చాలా అరుదు. కానీ ఈ మధ్యకాలంలో ఏదో ఒక సినిమా రిలీజ్ అవుతే దాని వెనకాలే సీక్వెల్ వచ్చేస్తుంది. అంటే ముందు అనుకోరు కథ విషయంలో, ఇది ఒక కథ ఉంది, దాని తర్వాత రెండో పార్ట్ ఇవ్వాలనుకున్నారు. బాహుబలి లాంటి చిత్రం మాత్రమే పార్ట్ 2 కానీ ముందుగా అనుకున్నారు. ఇక మనం ఉదాహరణకు చెప్పాలంటే డీజే టిల్లు, దాంట్లో ముందు అనుకుంది కదా, తర్వాత సూపర్ హిట్ అయిందని చెప్పి 2 కూడా తీశారు. అట్లాగే ఇక్కడ అఖండ కూడా 1 తర్వాత 2 తీశారు. అఖండ 1 ఎంతైతే హిట్ అయిందో, ఎంతైతే ప్రేక్షధారణ పొందిందో, ఈ అఖండ 2 కూడా అంతే ఉంది. ఇంకా ఇప్పుడు చర్చ జరుగుతుంది ఏమంటే అఖండ 3 కూడా రాబోతుంది, కథ ఇదే ఇలానే ఉంటుందని రకరకాలుగా సోషల్ మీడియాలో అయితే చర్చించుకుంటున్నారు. అఖండ 3 కూడా చేస్తారు అని. సో అఖండ 3 వస్తే విజయం అవుతుంది అంటే ఖచ్చితంగా ఈ తరహానే ఏదైతే సమాజ ఉద్ధరణ కోసం, సమాజం కోసం, ఊరి కోసం ఒక హీరో పడేటువంటి ఈ త్యాగాలు కానీ, కష్టాలు కానీ, విన్యాసాలు కానీ కథాంశంతో వస్తే ఖచ్చితంగా ఈ 2 కాదు, రేపు వచ్చే 3 కూడా హిట్ అవుతుంది అని కూడా చెప్పచ్చు. సార్, ఈ మూవీలో మనం చూసుకుంటే మెయిన్ హైలైట్ పాయింట్ ఏదంటే ఏదని చెప్తారు? మెయిన్ హైలైట్ పాయింట్ అఖండాలో బాలకృష్ణ క్యారెక్టర్ అని చెప్పాలి. దాంట్లో అఘోర క్యారెక్టరు ఏదైతే సనాతన ధర్మం కోసం, ధర్మాన్ని కాపాడడానికి, దేశాన్ని కాపాడటానికి, ఈ సమాజాన్ని కాపాడడానికి ఎప్పటికి కూడా ఒక శక్తి, ఒక యుక్తి లేదా ఒక వ్యక్తి ఉండాలనేది ఏదైతే ఉంటుందో, ఆ వ్యక్తి లాంటి వాళ్ళు ఏ విధంగా ధైర్యానికితో ఆ శత్రువులను ఎదిరిస్తారు, ఇవన్నీ ఏదైతే ఉందో బాలకృష్ణ క్యారెక్టర్లో ఉంది. ఈ సినిమా హైలైట్ అంటే బాలకృష్ణ గారి అఘోర క్యారెక్టర్ అని చెప్పాలి. అఘోర క్యారెక్టర్లో అన్ని చాలా చాలా సిచ్యువేషన్స్ ఉన్నాయి. హనుమంతుడు వచ్చే విషయంలో కానీ, ఆ శివతాండ విషయం కానీ, ఆ త్రిశూల ఫైటింగ్ విషయంలో కానీ అన్నీ కూడా చాలా బాగున్నాయి. ఈ సినిమా ఎసెట్టే అఘోర పాత్ర. ఖచ్చితంగా ఏదైతే ఉద్దేశంతో వాళ్ళు ఈ సినిమా తీశారో అంతకన్నా ఎక్కువ సక్సెస్ సాధించారని చెప్పొచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ.